చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ లో సిదిరి అప్పలరాజు విచారణ కొనసాగుతుంది. నిన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. వైసీపీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ లో సిదిరి అప్పలరాజు విచారణ కొనసాగుతుంది. నిన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. వైసీపీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ లో సిదిరి అప్పలరాజు విచారణ కొనసాగుతుంది. నిన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. వైసీపీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి ఏదైతే సిదిరి అప్పలరాజుని శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆయన్ని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లోనే విచారించారు. అయితే ఏదైతే తన కుమారుడి బైక్ యాక్సిడెంట్ కేసులో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా, బాధిత కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టే విధంగా, ఈ నేరాన్ని కప్పిపుచ్చే విధంగా ఆయన వ్యవహరించారంటూ పోలీసులు దానికి సంబంధించినటువంటి దర్యాప్తులో తెలుసుకున్నారు. దానికి తగిన విధంగానే ఆయన్ని ఆ కేసులో A3గా ఉంచారు. ఇప్పటికే ఆయన కుమారుడిని అరవ్ వర్మని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే సిదిరి అప్పలరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైనటువంటి కేసులో పోలీసులు సిదిరి అప్పలరాజుని A3గా పెట్టి ఈ అదుపులోకి తీసుకొని నిన్నంతా కూడా విచారించడం జరిగింది. ఒక పక్క అప్పలరాజుని అరెస్ట్ చేసేటువంటి సమయంలో అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన్ని తీసుకువెళ్తున్నటువంటి పోలీసుల్ని అడుగడుగున అడ్డుకున్నారు. పూర్తిగా కూడా ఇది కక్ష సాధింపు చర్యతో వ్యవహరిస్తున్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఆయనకు ఆరోగ్యం బాగలేదంటూ కూడా వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు దానికి ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అదుపు చేసి అక్కడి నుంచి సిదిరి అప్పలరాజుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఒక పక్క అప్పలరాజు భార్య కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు, ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన వేధిస్తున్నారంటూ ఆమె మాట్లాడటం జరిగింది. మొత్తంగా ఏదైతే దీంతో పలాసలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సిదిరి అప్పలరాజుకు అనుకూలంగా నిన్న రాత్రి నుంచి ఆయన నివాసం వద్దే ఉన్నారు. మొత్తంగా సిదిరి అప్పలరాజుని కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేశారు.
ఆయన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దానివల్ల పూర్తిగా కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. రాత్రి అంతా కూడా ఆయనకు అవసరమైనటువంటి వైద్యం అందలేదు. అదేవిధంగా ఆయనకి ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంచారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఒక A3 గా ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా చేయాలో ఆ విధంగానే మేము ఉన్నాం. ఎక్కడా కూడా సిద్దిరి అప్పలరాజుని ఇబ్బంది పెట్టలేదు. దానిలో కేసుకు సంబంధించినటువంటి చర్యలో భాగంగానే ఆయన అదుపులోకి తీసుకున్నాం. ఇక్కడ ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ప్రశ్నించే నాయకులను గొంతును నొక్కేందుకు ప్రశ్నలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగించుకుంటున్నారు. అరెస్టులతో వైఎస్ఆర్సీపీని భయపెట్టలేరంటూ కూడా జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడు కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే ఈ కేసుకు సంబంధించి దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి సిదిరి అప్పలరాజు ఆయన తీరు, ముఖ్యంగా సాక్ష్యాలను తారుమారు చేయటం, బాధితుల్ని వాళ్ళ బాధిత కుటుంబ సభ్యుల్ని ప్రలోభ పెట్టే విధంగా వ్యవహరించడం, నేరాన్ని కప్పిపుచ్చే విధంగా ప్రయత్నించడం, వీటన్నిటికీ సంబంధించి దర్యాప్తులో సిదిరి అప్పలరాజు పాత్ర చాలా స్పష్టంగా పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ నరేంద్ర. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకుని చెప్పగలను. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇళ్ళకే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారు, ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్ కి కూడాను ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్లిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్ గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే యాక్సిడెంట్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికి తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసు దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. తెల్లవారు 6:30 కన్నా వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని మార్నింగ్ 6:30 అని అలాగే చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. అంటే మీడియా అడిగిన దానికి మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. 6:30 అంటే జడ్జ్ కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు. కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట పడితే అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అనుకోవట్లేదు. అందుకనే అడ్వకేట్ లోపలే ఉన్నారు పాటు మామూలుగా బయటకు మార్నింగ్ 6 లోపల ఈ కార్యక్రమం వాళ్ళు చేసి అనుకుంటున్నాం. అందుకనే మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నారు. ప్రజారాజ్యం ఎక్కడికి